అనుదినమన్న శ్రోతలకు మన ప్రభువును రక్షకుడై ఉన్న యేసుక్రీస్తు యొక్క సరిసాటి లేని మహా గొప్ప పరిశుద్ధమైన నామమునందు శుభములు. నేడు 2025 సంవత్సరము డిసెంబర్ మాసము 30వ తారీఖు మంగళవారం నాటి ధ్యానాంశము దేవుణ్ణి దర్శించున్నట్లు. హెబ్రీయులకు రాసిన పత్రిక 12వ అధ్యాయము 14వ వచనమందు పరిశుద్ధత లేకుండా ఎవడును ప్రభువును దర్శింపలేడు. సంవత్సరం యొక్క అంతమునందే ప్రభు యొక్క ప్రసన్నతయు సముఖమును మిమ్ములను కప్పవలెను. ఆయన యొక్క హస్తములు మిమ్ములను హక్కున చేర్చుకొనవలెను. ఆయన తన యొక్క అమూల్యమైన రక్తమును మీపై కుమ్మరించి మిమ్మలను ఇంకా పరిశుద్ధపరచవలను. ఇట్టి దినములు మనము శుద్ధీకరింపబడుచున్న దినములు. డాగు ముడత మరి ఏదియు లేకున్నట్లు మనలను పరిశుద్ధపరచుకును దినములు. నూతన సంవత్సరం నందు వాగ్దానములను స్వతంత్రించుకుంటకు ఆశీర్వాదమును మెండుగా పొందుకుంటకు పరిశుద్ధత చాలా అవశ్యము. పరిశుద్ధత గల దేవుడు కలల ద్వారాను దర్శనముల ద్వారాను తన్ను తాను బయలుపరుచుకుని మీతో మాట్లాడను. ప్రభువును దర్శించవలను అంటే పరిశుద్ధత చాలా అవశ్యము. మీ యొక్క జీవితంలో పాపము ఉన్నట్లయితే మీరు దేవుని చూడకున్నట్లు అది ఒక అడ్డుగోడగా మారును. దుష్టత్వమునందు జీవించుచున్న వారి వలన ఎన్నడూ దేవుని దర్శింపలేరు. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుని చూచెదరు. మత్తయి సువార్త 5వ అధ్యాయం 8వ వచనం. ధనము లేకపోయినను చదువు లేకపోయినను పర్వాలేదు, పేరు ప్రఖ్యాతులు ఏమీ లేకపోయినను పర్వాలేదు, పరిశుద్ధత మీ యందు కనబడినట్లయితే నిశ్చయముగానే దేవుని దర్శించెదరు. పూర్వకాలం నందు రాజుల యొక్క వివాహపు గృహములలో ప్రవేశింపవలను అంటే పెండ్లి వస్త్రము చాలా అవశ్యము. సునీతి అను తమ యొక్క వస్త్రములను ధరించుకుని రాజుల యొక్క గృహముల్లో పాలు పొందలేము. అదే విధముగా పరలోకం నందు ప్రవేశించుటకు పరిశుద్ధత అను వస్త్రము నిశ్చయముగా కావలెను. స్తుతుల వస్త్రము కావలెను. రక్షణ వస్త్రము ధరించవచ్చును. దేవుని దర్శించుట ఎలాగూ కావున పరిశుద్ధతకు సమర్పించుకొనుడి. సృష్టి యందు ఆదామును అవ్వను పరిశుద్ధమైన మహిమ కప్పి ఉండెను. పాపము వారి యొక్క జీవితం నందు ప్రవేశించినప్పుడు దేవుని దర్శించలేక సిగ్గుతో నిండిన వారై చెట్లలోనికి వెళ్ళి దాగుకొనిరి. బైబిల్ గ్రంథము సెలవిచ్చుచున్నది, మీ దోషములు మీకును మీ దేవునికి అడ్డముగా వచ్చి మీ మధ్యన విభజనను కలుగజేయుచున్నది. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను గనుక ఆయన ఆలకింపకున్నాడు. యెషయా గ్రంథము 59వ అధ్యాయం 1 మరియు 2 వచనములు. కావున పరిశుద్ధతను మీ యొక్క జీవితం నందు అభ్యాసము చేయుడి. దేవుడు ద్వేషించుచున్న పాపము దోషము మొదలగు వాటినన్నిటినీ మీ యొక్క జీవితం నుండి తొలగించి వేయుడి. హానోకు మరియు నోవాహు వంటి భక్తులు దేవునితో సంచరించిరి. ఆది కాండము 5వ అధ్యాయం 24వ వచనము, 6వ అధ్యాయం 9వ వచనం. అబ్రహాము దేవుని యొక్క స్నేహితుడు అని అనబడేను. యాకోబు పత్రిక 2వ అధ్యాయం 23వ వచనం. ప్రభు మోషేతో ముఖాముఖిగా మాట్లాడెను. నిర్గమకాండం 33వ అధ్యాయము 11వ వచనం. వారు పరిశుద్ధతకు ప్రాముఖ్యతను ప్రాధాన్యతను ఇచ్చిరి అనుటయే దీనికి కారణము. దేవుని బిడ్డలారా, ఉదయ కాలం నందు దేవుని దర్శించుటయును ఆయన్ను దర్శించి ఆయన యొక్క పాదముల యందు కనిపెట్టుకుని ఉండుటయును పరిశుద్ధత జీవితంలోనికి త్రోవ నడిపించును. నేటి ధ్యానమునకై బలమును నీ ప్రభావమును చూడవలనని పరిశుద్ధ ఆలయమునందు నేనెంతో ఆశతో నీ తట్టు కనిపెట్టుకుని ఉన్నాను. 63వ కీర్తన 2వ వచనం. నేటి వేద పఠనము ఉదయము జకరియా గ్రంథము 13 మరియు 14 అధ్యాయములు, సాయంత్రము ప్రకటన గ్రంథము 21వ అధ్యాయము. ప్రభు మిమ్ములను దీవించునుగాక. ఆమేన్.